మనీ మెడిటేషన్ని ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, మనసులో ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి, మరి మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలి? మనం సంపన్నులు కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో మనం కోరుకున్న ఇల్లు కానీ, కారు కానీ, లేకపోతే మనం చదువుకోవటానికి కానీ, ఇతర అవసరాలకు కానీ ప్రతిదానికి మనీ అనేది కావాలి. మనీ ఎనర్జీతో కూడుకుని ఉన్నది. మనలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. మనం అట్రాక్ట్ చేస్తే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అది మనం పొందుతాము. మనలోని అంతులేని నిధి నిలయం మన సబ్కాన్షియస్ మనసు ద్వారా మనం కోరుకున్న ప్రతిదీ మనకు లభిస్తుందని, అతి సులభమైన మార్గంలో ధనవంతుడు అవుతానని నిర్ణయం తీసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డబ్బు అనేది సబ్కాన్షియస్ మనసుకు సంబంధించిన నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మన మనసుని నింపినప్పుడు అది అనంత విశ్వశక్తిలోకి ఆ తరంగాలను పంపించి మనకి తిరిగి ఎన్నో రెట్లు అది అందేలా చేస్తుంది. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, డబ్బుని, సంపదలను చైతన్యపరిచి అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో అవకాశాల వెల్లువ సృష్టించి అవి మన దగ్గరికి వచ్చేలాగా, మనం ఆశ్చర్యపోయేలాగా, ఒక డబ్బు అనేది ఒక మంచు తుఫానులాగా పుష్కలంగా మీ మీదకి దాడి చేసేలాగా, అంటే అంత గొప్పగా మన దగ్గరికి వచ్చేలాగా మనలోని మహోన్నతమైన శక్తి, ఆ శక్తికున్న, మనసుకున్న అద్భుతమైన శక్తికి ఇదొక ఉదాహరణ. మనం ఏం చెప్పాలంటే, డబ్బుని ఎందుకు మైండ్లో చూడాలి? మరి డబ్బుని చూపించకపోతే మనసుకి అది ఏది అట్రాక్ట్ చేస్తుంది? మనీ మెడిటేషన్ అన్నాం. ఏ సమయంలో చేయాలి? ఎర్లీ మార్నింగ్ చేయాలి, రాత్రి నిద్రపోయేటప్పుడు చేయాలి. అది చేసేటప్పుడు మరేది మైండ్లోకి రాకూడదు. అంత రిలాక్సేషన్లో, అంటే కామ్గా, ఏ ఆలోచనలు, ఇతర ఆలోచనలు రాకుండా ప్రశాంతమైన స్థితిలో కూర్చొని చాలా పీస్ఫుల్గా రిలాక్స్ అనుకుంటూ ఏ వైపు మనసుని వెళ్ళనీయకుండా స్థిరంగా అక్కడే ఉంచి ఆ మనసులో డబ్బు కట్టలు చూడాలి, మనీ ప్రవాహాన్ని చూడాలి. ఆ ప్రవాహం పొర్లి పొంగుతున్నట్టుగా, ఊహించని అనేక మార్గాల ద్వారా మన దగ్గరికి వస్తున్నట్టుగా, మన అవసరాలకి ఎంత కావాలో అకౌంట్లోకి వస్తే ఆ ఫోన్లోకి ఎస్ఎంఎస్ వచ్చినట్టుగా, ఇంకా లిక్విడ్ క్యాష్ అనేక రూపాల్లో వచ్చినట్టుగా ఇది సహజంగా నిజమని ప్రే చేయాలి. అప్పుడే మన సబ్కాన్షియస్ మనసు మనలోని నిధి నిలయం, మనలోని గొప్ప ఆత్మ తీసుకుంటుంది. దానికి ఏది చూపిస్తే అది ఇవ్వటమే తెలుసు, అది యూనివర్స్లోకి పంపించటమే తెలుసు. మరి మనం ఏమి ఇవ్వాలి? మన సబ్కాన్షియస్ మనసు నమ్మేలాగా ప్రతి శ్వాసలోనూ నేను డబ్బు, సంపదతో నిండి ఉన్నాను, ఆస్వాదిస్తున్నాను అని చెప్పాలి. నా మనోబలాల్ని నాలోని గొప్ప ఆత్మ పెంచింది, తద్వారా నేను డబ్బును ఆకర్షించేలా చేస్తున్న నాలోని దివ్యశక్తికి కృతజ్ఞతలని చెప్పాలి. నన్ను నేను ప్రతి క్షణం చాలా సంపన్నుడిగా అన్నీ కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పాలి. మనం చెప్పకుండా, మన ఆత్మకు చూపించకుండా, మన మైండ్లో ప్లే చేయకుండా అది రాదు. మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మినప్పుడే అది జరుగుతుంది. ఎలా చెప్పాలి? డబ్బు నది ప్రవాహంలాగా. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ డబ్బు కట్టలు ఒక బ్యాంకులోకి మీరు వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఎలా పేరుస్తారు? ఆ వ్యాన్లోంచి డబ్బుని ఎలా తీసుకొచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళు బ్యాంక్లో ఇస్తుంటారు, ఏటీఎంలో పెడుతుంటారు. ఆ డబ్బు ప్రవాహాన్ని మీరు మైండ్లో ప్లే చేయాలి. నేను డబ్బును ప్రతి క్షణం ఆకర్షిస్తున్నాను, అందుకే డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బు నేను ఒకటే అని చెప్పాలి. డబ్బు ఎప్పుడు నా మనసులో, నా సబ్కాన్షియస్ మనసులో నిండి ఉంటుంది. అలాంటి డబ్బే నా సర్వస్వం, డబ్బే నా శ్వాస అంటూ డబ్బుని ప్రేమించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఇప్పుడు డబ్బు, సంపద అనే ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాను, కొత్త లోకంలో విహరిస్తున్నాను. సిరి సంపదలు, డబ్బు, ఆరోగ్యం, యవ్వనం, కోరుకున్న వ్యక్తి, కోరుకున్న విధమైనటువంటి షెల్టర్తో కూడుకున్న అందమైన హౌస్తో సహా సులభంగా అన్నిటిని మీరు మైండ్లో ప్లే చేయాలి.
అంత హాయి మిమ్మల్ని చుట్టేస్తున్నట్టుగా పులకరించిపోవాలి. శరీరం అంతా యాక్షన్తో, ఫీలింగ్స్తో, అనుభూతులతో, వైబ్రేషన్స్తో ఆ సబ్కాన్షియస్ మనసుని అద్భుతంగా యాక్టివేట్ చేయాలి, నమ్మించాలి. నాకు అందరూ అన్ని విధాలు సహకరిస్తున్నారని చెప్పాలి. అసలు భయమే లేని స్థితిలో నేనున్నాను, ఎంత బాగున్నానో, ఎంతైనా సంపాదించటం, ఎంతైనా ఖర్చు చేయటం నాకు తెలుసు, నేను ఏదైనా కొనగలను అని చెప్పాలి. మీరు ఆ మెడిటేషన్లో రకరకాలుగా చెప్పాలి, కేవలం ఒకే యాంగిల్లో కాదు. నాకంతా మంచే జరుగుతుంది, ఏదైతే మంచో అది నా దగ్గరికి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారు. ప్రకృతి, పంచభూతాలు, డబ్బు అనేది అనుకోకుండా నా దగ్గరికి వస్తుంది. ఎంతో ఆనందకరమైన జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను. ఏదైతే నేను కోరుకుంటున్నానో అదే నా చేత అనంత విశ్వశక్తి చేపిస్తుంది. నాకు ఎన్నో రకాలుగా అనేక అవకాశాలు వెలువ ఆ డబ్బు ప్రవాహం అందేలాగా, నా వద్దకు చేరేలాగా ఆ విశ్వశక్తి నన్ను ఆశీర్వదిస్తుంది. నాలోని దివ్య శక్తి ద్వారా నేను ప్రతిరోజు కూడా ఊహించని అనేక మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు నేను పొందుతున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుకుంటున్నాను. అందుకు నాలోని దివ్యశక్తి నన్ను అంత గొప్పగా సంపదలతో, డబ్బుతో నిరంతరం ఆశీర్వదిస్తున్నందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పాలి. నాకు డబ్బు మరియు సంపదపై విపరీతమైన ఆసక్తి పెంచిన నాలోని దివ్యశక్తికి కృతజ్ఞతలు అని చెప్పాలి. నాకు డబ్బు, సంపద అనంతంగా, అపరిమితంగా నిరంతరం నేను పొందుతున్నాను. నన్ను నేను ప్రతి క్షణం కూడా సంపన్నుడిగా, ధనవంతుడిగా, బిజినెస్ మెన్గా, బిజినెస్ ఉమెన్గా, యూనిక్గా, స్పెషల్గా, అత్యంత సంపన్న పరుల్లో నెంబర్ 1గా నేను ఎదుగుతున్నందుకు ఆ విశ్వశక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ప్రపంచం అంతా నన్ను గుర్తించేలా చేసినందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పండి. ఎంత డబ్బైనా నేను హ్యాండిల్ చేయగలను, ఎంత పెద్ద కంపెనీనైనా నేను ఎక్సలెంట్గా నడపగలను. ఆ గొప్ప జ్ఞానం నాకుంది, ఆ శక్తి నాకుందని మీరు ప్రకటించాలి. ఎన్నో రకాలుగా ఆ విశ్వలోకాల నుండి, స్వర్గం నుండి, ప్రపంచం నుండి అన్ని రకాలుగా నాకు అవకాశాల వెల్లువ, సంపదలతో, డబ్బుతో నన్ను ముంచేస్తున్న నాలోని నిధి నిలయానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పండి. హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. బాడీలో నుంచి 5 సెన్స్ ఫీల్ అవుతూ అనుభూతులు, యాక్షన్స్, ఫీలింగ్స్, ఆ డబ్బు కట్టల వెల్లుగా మైండ్లో ప్లే చేస్తూ సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి. నార్మల్గా చేస్తే ఉపయోగం ఉండదు. డబ్బు అనేది ఒక ప్రవాహంలాగా మీ మైండ్లో మీరు సబ్కాన్షియస్ మనకు చూపించాలి. ఎప్పుడు ప్రతి క్షణంలోనూ ఆ డబ్బు సంబంధించినటువంటి ఆలోచనలే మెదులుతూ ఉన్నట్టుగా అంత రిచ్గా మీరు చెప్పాలి. ఇంకా మీరు ఈ రకమైన ప్రేయర్ని ప్రతి రాత్రి పూట, ప్రతి ఎర్లీ మార్నింగ్ చెప్పండి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మనసు అనేది అంతులేని శక్తి అన్నమాట. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. నేను డబ్బుని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను దాన్ని చాలా తెలివిగాను, వృధా చేయకుండా, అన్ని విషయాల్లో పనికి వచ్చేటట్లుగా చాలా ఆలోచన పూర్వకంగా ఆ డబ్బుని ఖర్చు చేస్తున్నాను. నా జీవితంలో ఆ డబ్బు ప్రవాహం నిరంతరం ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని చాలా చాలా హ్యాపీగా, ఆనందంగా ఖర్చు చేస్తున్నాను. అది మళ్ళీ నా దగ్గరికి చాలా రెట్లు తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో అది 1000 రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు చాలా మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహంలాగా ఆ డబ్బు నా వైపే ప్రవహిస్తుంది. ఎస్, నేను దానిని మంచికే ఉపయోగిస్తాను. నాకు వచ్చిన ప్రతి రూపాయిలో నేను 10% విశ్వ నియమాలకు, విశ్వ కార్యక్రమాలకు, ఆకలిగొన్న వారికి గురువుల ద్వారా నేను ప్రతిసారి నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. అందువల్ల అనంత విశ్వశక్తి మరింత కుంభవర్షం కురిపిస్తుంది. ఆ విశ్వ నియమాలు పాటించడం ద్వారా నేను ఆర్థికంగాను, మానసికంగాను సుఖ సంపన్నుడనైనందుకు ఆ అనంత విశ్వ సంపదలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు చెప్పాలి. ఆ మనీ ప్రవాహాన్ని నిరంతరం
ఎందుకంటే సబ్ కాన్షియస్ మనసు అంతులేని నిధి నిలయం. ప్రపంచంలో ఎక్కడ సంపద ఉందో ఎక్కడ లేదో దానికి తెలుసు, దానికి తెలియదంటూ లేదు. కాకపోతే మీరు డబ్బు గురించి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు. అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి ప్రధాన కారణం అధిక భాగం అతి కష్టం మీద కష్టపడితేనే వస్తుంది లేకపోతే రాదు అని ఇలాంటివన్నీ నమ్మించటం ద్వారా అలా వేరే వాళ్ళని చూసి అసూయ చెందటం ఒకటి. ఈ ఈర్ష్య అసూయలకు మనసులో ఎప్పుడు తావివ్వకూడదు. డబ్బుని అడ్డుకుంటాయి, అవి వినాశనం కలిగిస్తాయన్నమాట. ఎందుకంటే అది మిమ్మల్ని నెగిటివ్ స్థితిలోకి చేరుస్తుంది అనమాట. అందువలన సంపద ఆ డబ్బు మీద ఆలోచించేటప్పుడు వేరెవరిని విమర్శించకండి. డబ్బు ఉన్న వాళ్ళని చూసి కానీ వేరే మాటలు ఏమీ మాట్లాడకూడదు. అప్రిసియేషన్ చేయాలి. మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు మీరు ఎప్పుడు కూడా డబ్బు వైపే ఉండేలాగా ఉండాలి. మీ వైపే ఆ డబ్బు సంపద ప్రవహిస్తున్నట్టుగా మీరు చూడాలి. ఎవరో అవినీతికి పాల్పడి ఉన్నారు అని వార్తల్లోనూ ఏది కూడా మీరు పట్టించుకోకూడదు. మీకు కావాల్సింది మీరు సంపన్నులు అవ్వటం. అలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే సంపద మీ హక్కు, మీరు ధనవంతులు అవ్వటం మీ హక్కు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వేటి గురించి మీరు స్పందించకూడదు. మీలో ఆ సంపద అనే భావాన్ని నిరంతరం మీరు నిద్రపోయిన తర్వాత కూడా ఆ నిద్ర పట్టేంత వరకు కూడా నెమ్మదిగా ఒక 5 నిమిషాల పాటు మీ సబ్ కాన్షియస్ మనసుకు సంపద సంపద అనే ఆ సంపద అంటే ఏంటి? గోల్డ్, అసెట్స్, కార్లు ఇవన్నీ కలిపి సంపద అవుతాయి. డబ్బు అంటే కేవలం డబ్బే. సంపద అంటే మీరు ఉంటున్న ఇల్లుతో సహా గోల్డ్తో సహా ఇంకా ఇంకా ఖరీదైన వస్తువులన్నీ కింద సంపద కిందే వస్తాయి. ధనం అనేది సబ్ కాన్షియస్ మనసుకు సంబంధించిన అత్యంత విలువైన నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మీ మనసుని నింపేయాలి. ఇక్కడ మీరు ఏం మాట్లాడతారో అది నిజమవుతుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతిని చక్కగా పాటించండి. సంపద అంటే అన్నీ కలిపి, అసెట్స్తో పాటు ఖరీదైన వస్తువులు, గోల్డ్ ఇవన్నీ కలిపి మళ్ళీ మళ్ళీ సంపద అనే మాటని నెమ్మదిగా సులభంగా అంతులేని అనుభూతితో ఒక జోల పాట పాడినట్లుగా మళ్ళీ 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 ఆ డబ్బుని మైండ్లో ప్లే చేస్తూ సంపద సంపద అనే పదాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి నిద్ర పట్టేంత వరకు కూడా. ఆ సంపద అనే పలుకుతున్నప్పుడు సంపదకు సంబంధించిన ప్రతి ఐటమ్ చూడాలి. గోల్డ్, కారు, లగ్జరీ కారు, ఇల్లు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, మీ దగ్గరున్న ఇంకా ఖరీదైన వస్తువులన్నీ కూడా సంపద కిందే వస్తాయి. డబ్బు అంటే కేవలం మనీ, పేపర్లు మాత్రమే, ఆ డబ్బు కట్టలు మాత్రమే వస్తాయి. మీరే ఆశ్చర్యపోయేలాగా ఆ ఫలితాన్ని సబ్ కాన్షియస్ మనసుకి పదే పదే చూపిస్తూ ఉండాలి. వాస్తవం వైపే మీరు ఉండాలి, నెగిటివ్ వైపు రాకూడదు. మీరు ధనవంతులు అయ్యే హక్కు మీరు కలిగి ఉన్నారని గట్టిగా విశ్వంలోకి వెలుగెత్తి చాటాలి. ఇక్కడ మనం చెప్పకపోతే అది రాదు. అలా కాకుండా ఈర్ష్య అసూయలు ఆ సంపద ప్రవాహానికి ఆటంకాలుగా మారతాయి. వాటిని మీ నుంచి తీసివేయాలి. ఎప్పుడు కూడా మీ సబ్ కాన్షియస్ మనసులో సమృద్ధి, సంపద, సఫలత గురించే మీ ఆలోచనలు జమ చేయాలి. అది వాటిని చక్రవడ్డీతో సహా మీకు తిరిగి చెల్లిస్తుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడతాం, మీ సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలు. అలా నింపినప్పుడు మీరు చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల కోట్లు ఖరీదు చేయవచ్చు. ఒక ఐడియా కొన్ని వేల కోట్లకు అమ్ముతారు. కష్టపడితే డబ్బు రాదు. ఆలోచన మైండ్లో క్రియేట్ చేసి ఒక తెలివైన ఆలోచనని ఇన్ని కోట్లకని అమ్ముతారు. శరీర కష్టం చేస్తే శరీరం మొత్తం నొప్పులతో సహా మళ్ళా రేపు కష్టపడటానికి శరీరం సహకరించట్లేదు అంటుంటారు. చూడండి, నొప్పులుగా ఉన్న ఒళ్ళంతా అంటుంటారు. మరి కాయ కష్టం చేసినప్పుడు ఏమవుతుంది? అంతవరకే వస్తుంది. అదే ఒక ఆలోచన క్రియేట్ చేసి చూడండి, ఒక ఐడియా కొన్ని వేల కోట్లకు అమ్ముతారు. అంటే మనసుతో చూడాలి. సబ్ కాన్షియస్ మనసుకు అంత సంపన్నుడిగా మీరు ఈ విశ్వంలో అత్యంత యువరాజుగా, యువరాణిగా ఒక లోకాన్ని సృష్టించాలి. ఒక రాజ్యానికి మీరే రాణిగా, రాజుగా మీరు ఆలోచించాలి. అలాంటి క్రియేటివిటీ పదాలు ప్రతి క్షణం వేగంగా వస్తూ ఉండాలి. దూసుకుపోయే మనస్తత్వం సంపద మీద, డబ్బు మీద అత్యంత రిచెస్ట్ పర్సన్గా ఎదుగుతున్నట్లుగా లగ్జరీస్ థింగ్స్ని చూస్తూ ఉండాలి.
మీరు ఇవ్వకుండా, చూపించకుండా, మీ మనసులో అవన్నీ ప్లే చేయకుండా ఏది రాదు. ఎంత ఆనందంగా ప్లే చేస్తారంటే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, అత్యంత సుభిక్షంగా మీరు డబ్బుని కలిగి ఉన్నట్లుగా ఆ మైండ్లో మీరు ప్లే చేయాలి. అలా కాకుండా నీరసం, వేరే వేరే ఈర్ష్య, కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తే అవే వస్తాయి. మరి నెగిటివ్ బ్లాక్స్ వల్ల అవి డబ్బు చూడలేకపోతున్నాను, కాన్సన్ట్రేషన్ చెప్పలేకపోతున్నాను, కోరుకున్న విధంగా అద్భుతంగా ఆ విధంగా నేను ఊహించలేకపోతున్నాను అన్నప్పుడు ఆ బ్లాక్స్ అడ్డుపడుతున్నాయి అన్నమాట. ఆ బ్లాక్స్ ముందు క్లీన్ అవ్వాలి. అప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చాలా చక్కగా చేయగలుగుతారు. పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతంగా జీవితాన్ని జీవించటమే సరైన సంపన్నుడి లక్షణం. ఇక్కడ డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. ఎంజాయ్ చేయటానికి యవ్వనం కావాలి. ఆ ప్రపంచాన్ని అత్యంత రిచెస్ట్గా చూడటానికి కోసం, అందమైన ప్రపంచాన్ని అనుభవించటం, చూసి పులకించిపోవటం, పరవశించిపోవటానికి ఈ అందమైన శరీరం కావాలి. డబ్బుతో పాటు యవ్వనం, సంపద, ఈ యొక్క ఆరోగ్యం, ఇవన్నీ కోరుకోవాలి. కోరిక అనేది ఒక పరిపూర్ణంగా ఉండాలి. అంటే మీరు ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఈ సంపదలో 10% ఎందుకు విశ్వం దానం చేయమంటుంది? మరి అంత పెద్ద లక్షల కోట్ల ధనవంతులు సీక్రెట్గా ఆ గురువుల ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా సరైన వ్యక్తులకి అందేలాగా ఎందుకు చేస్తున్నారు? అంత సీక్రెట్గా చేస్తుంటే వాళ్ళ అకౌంట్లోకి అన్ని లక్షల కోట్లు వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. ఆ సీక్రెట్ ఏంటి? ధనవంతుల దగ్గరది. మనం పాటించడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాం. అందుకే డబ్బు కూడా 1కి 100 సార్లు మన దగ్గరికి రావడానికి వెనకడుగు వేస్తుంది. వాళ్ళు కళ్ళు మూసుకుని దానం చేస్తారు. అంటే తెలియకుండా కుడి చేత్తో చేసింది మనం అది వ్యతిరేకంగా అలవాటు చేసుకోవట్లేదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఇక్కడ దానం చేయకుండా డబ్బు రాదు. ఎప్పుడైనా విశ్వం ఒకసారి చూస్తుంది అనమాట. ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తుంది. 360 డిగ్రీస్ యాంగిల్స్లో, ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో, అనేక రూపాల్లో అబ్జర్వ్ చేస్తుంది ఆ వ్యక్తిని. మళ్ళా తిరిగి ఎంత కొట్టుకున్నా, ఏడ్చినా డబ్బు రానికుండా చేసేస్తుంది. ఇక్కడ విశ్వ నియమాలు చాలా వాల్యుబుల్ అనమాట. ఇక్కడ మీ మనసులోనే అన్నీ ఉంటాయి. ఆ మనసులో ఉన్న నెగిటివ్స్ని తీసివేయాలి. సంపదల రాజమార్గం మీద మీరు నడవటానికి ఇక్కడ జన్మించారు. ఒకసారి మీకు మీ సబ్ కాన్షియస్ గొప్ప శక్తి, ఆ మనసుకున్న శక్తులు మీకు అర్థమైతే గనక అన్ని రకాల ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారితీసే రాజమార్గం యొక్క రోడ్ మ్యాప్ మీ దగ్గరే ఉంటుంది. ఆ ప్యాలెస్లోకి అడుగుపెట్టే రహదారులు మీ చేతుల్లోనే ఉంటాయి. ఎవరైనా సరే మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుని ఉంటే ఆ వ్యక్తికి నిశ్చయంగా తనకు ఎటువంటి లోటు ఉండదనే విషయాన్ని వారు తెలుసుకుంటారు, నమ్ముతారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా సరే, స్టాక్ మార్కెట్ ఎగుడుదిగులు సంభవించినా సరే, ఆర్థిక మాంద్యం వచ్చినా సరే, సమ్మెలు జరుగుతున్నా సరే, జనం విపరీతంగా ఏదో ఒకటి ఒక వ్యాధితో మరణిస్తున్నా సరే, సంక్షోభాలు వస్తున్నా సరే, ధరలు పెరిగిపోయినా సరే, చివరికి యుద్ధం లాంటి సంభవించినా సరే, పుష్కలంగా డబ్బు, సంపదలు, కావలసిన వస్తువులన్నీ కూడా వారికి అందుతూనే ఉంటాయి. ఆ మైండ్ సెట్ ఉన్న వారికి ఎటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళ కోరుకున్నవి వాళ్ళకి అందుతూనే ఉంటాయి. అది సంపదల రాజమార్గం మీద నడవటం అంటే. దీనికి కారణం ఏంటి? సంపద ఆలోచనను ఆ వ్యక్తులు తన సబ్ కాన్షియస్ మనసుకి అందచేస్తూ ఉంటారు. తత్ఫలితంగా వారు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ సంపద, డబ్బు, ప్రతి వస్తువు, ధన ప్రవాహం వారి జీవితంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. తన దగ్గర ఎప్పుడు తన అవసరాలకి మించిన డబ్బు ఉంటుందని తన మనసులో తనకు తానుగా నమ్మకం కలిగించుకున్నప్పుడు ఆదేశించినట్లుగానే మీరు ఎలా ఆదేశిస్తే అలా జరుగుతుంది. మీరు సృష్టికర్తలు. రేపొద్దున్న ఒకవేళ ఆ తర్వాత రోజుల్లో ఆర్థిక సంక్షోభం సంభవించినా సరే, ఆమె వద్ద, ఆ పురుషుడి వద్ద ప్రతిదీ విలువైంది అయిపోతుందంట. ఇంకా రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నా సరే, ఆ వస్తువులు వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా ఇంకా పెరుగుతుంది. ఆ సంక్షోభ సమయాల్లో కూడా వీరికి అందాల్సినవి నిరంతరం అందుతూనే ఉంటాయని చెప్తున్నారు. మీ వద్ద డబ్బు అధికంగా ఎందుకు లేదో మీకు తెలుసా? ఆ బ్లాక్స్ విపరీతంగా నెగిటివ్ బ్లాక్స్, నెగిటివ్తో నింపేస్తాం వల్ల డబ్బు ఉండదంటున్నారు.
ఎందుకు? సబ్ కాన్షియస్ మనసుకు నెగిటివ్ చూపిస్తున్నారు. డబ్బు ఎలా వస్తుంది, కష్టం కదా అంటుంటారు. మరి అది కష్టంగానే అవుతుంది. సబ్ కాన్షియస్ మీరు కష్టం అని చెప్తున్నారుగా, మీకు కష్టం కలిగేలా చేసేలా చేస్తుంది. అది చాలా సులభం అని అన్నప్పుడు అది సులభంగా నిజంగా నాకు అర్హత ఉంది, ఇది నా జన్మ హక్కు, ఇక్కడ పుట్టిన నాకు ధనవంతుడనయ్యే హక్కు నాకుంది, ప్రతిదీ అనుభవించే హక్కు నేను కలిగి ఉన్నానని చెప్పి చూడండి. ఆ నెగిటివ్ బ్లాక్స్ వదిలిపోయిన వెంటనే డబ్బు ప్రవాహం మొదలవుతుంది. ఆ వదిలించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా వీళ్ళంతా మౌనంగా ఎదుగుతుంటారు. చూడండి, లక్షల కోట్లకు అధిపతులు మౌనంగా ఉంటారు, వివాదాస్పదాల్లోకి రారు, ఎక్కడ మాట్లాడరు. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. ఈ మెడిటేషన్, ఈ డబ్బు విలువలు తెలుసుకోండి. మీ జీవితాలు